దావోస్ టూర్లో రాష్ట్రానికి 2,19,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. వివిధ కంపెనీలతో 44 ఎంఓయూలను సర్కారు కుదుర్చుకుందన్నారు. పెట్టుబడులతో 68,150 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తాయని అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. 2024లో 40,000 కోట్లు, 2025 దావోస్లో 1,78,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. 81,800 కోట్ల పెట్టుబడులు పెడుతున్న 6 కంపెనీలకు భూములు కేటాయించామన్నారు. భూ కేటాయింపులతో 1,540 కోట్ల ఇన్కమ్ వచ్చిందన్నారు. మరో 3 కంపెనీలకు 30,000 కోట్ల పెట్టుబడుల కోసం భూములు గుర్తించామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. వాణిజ్యం, వ్యాపారం ప్రభుత్వం తరఫున చేసేది ఈ వ్యవస్థకు సంబంధించిన మూల స్తంభాలు. దీంట్లో వచ్చే ప్రత్యక్షంగా కొద్దిగా కనబడ్డ పరోక్షంగా దీని ఫలితాలు, దీని ప్రభావం, ఎఫెక్ట్ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలపై కనపడతా ఉంటుంది అధ్యక్ష. దాంట్లో మొదటగా పెట్టుబడులు, రెండవది మనము ఈ ప్రాంతానికి కానీ రాష్ట్రానికి సంబంధించిన మన ప్రత్యేకతను వెల్లదిల్లే కార్యక్రమంలో స్థానికంగా ఎంప్లాయ్మెంట్తో పాటు ఈరోజు ఎంప్లాయ్మెంట్ జనరేషన్కు సంబంధించి ప్రభుత్వ రంగంలో పెద్ద ఎత్తున ఈరోజు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతున్నప్పటికీ ప్రైవేట్ రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే ప్రక్రియలో ఇండస్ట్రీ, ఐటీ రంగం. ఈరోజు దావోస్ వెళ్తా ఉన్నాం. దావోస్ సంబంధించి అనేక సంవత్సరాలుగా అధ్యక్ష, ఎందుకంటే చెప్పాలా, అనేక సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పోకున్న కొన్ని సందర్భాల్లో ఐటీ, ఇండస్ట్రీ రంగానికి సంబంధించిన మంత్రులు నేను 2 మార్లు వెళ్ళటం జరిగింది అధ్యక్ష. 2 మార్లు కూడా చెప్తా ఉన్న అనుభవాన్ని సభ దృష్టికి, ప్రత్యేకంగా గౌరవ సభ్యుల దృష్టికి కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అక్కడ పెట్టుబడులకు సంబంధించి ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేకతను తెలియజేయడానికి, రాష్ట్రంలో ఉన్న వనరులను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి, మన రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమలు, అదేవిధంగా సర్వీస్ రంగానికి సంబంధించిన నైపుణ్యాన్ని తెలియజేయడానికి అది ఒక ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ అధ్యక్ష. ఈరోజు ఐసోలేషన్లో మనం ఉండలేము. ఐసోలేషన్లో నేను ఇక్కడ చేస్తూ ఉన్నా, ఇక్కడి వరకే ఉంటాను అని ఐసోలేషన్లో ఈరోజు ఎకానమీ ముందుకు పోదు అధ్యక్ష. మొత్తం దేశానికి సంబంధించిన అన్ని రాష్ట్రాలకు సంబంధించి దాదాపు సగం కంటే ఎక్కువ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాతినిధ్యం అక్కడికి రావటం జరుగుతుంది అధ్యక్ష.